రామన్నపేట అనే గ్రామంలో ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. అక్క హేమ, చెల్లి లత. చిన్ననాటి నుండి ఇద్దరి మధ్య అనురాగం అనేది ఎక్కువ. కానీ పెరిగే కోదీ చిన్న చిన్న విషయాలకు గొడవలు మొదలయ్యాయి. హేమకి రాహు అనే అబ్బాయితో పెళ్లి అయి పట్టణానికి వెళ్ళిపోయింది. లత ఇంట్లోనే ఉండిపోయింది. హేమ తను కలలు కన్న జీవితాన్ని అందుకోలేక అసంతృప్తిలో ఉండేది. ఇక లత మాత్రం చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించింది. ఒక రోజు తల్లి యాదమ్మ ఆస్తి పంచకం విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దగా మారింది. మాటలు గూటలుగా మారాయి. నీవు మమ్మల్ని మరిచిపోయావు అని లత హేమను నిందించగా, నీకు ఈ స్థితి మా బలితోనే వచ్చింది అని హేమ ప్రతిస్పించింది. అప్పటి నుండి ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. సంవత్సరం తరువాత యాదమ్మ అనారోగ్యతో హాస్పిటల్లో చేరింది. ఇద్దరు వచ్చినప్పటికీ మాట్లాడుకోలేదు. యాదమ్మ చివరి శ్వాసతో చెప్పిన మాటలు, మీ మధ్య ఉన్న పగ నన్ను చావక ముందే చంపేస్తుంది. మనది అంతా ఒకటే రక్తం. పగకు విలువలేదు, ప్రేమే చివరి వరకు మిగిలేది. ఆ మాటలు విన్న ఇద్దరి హృదయాలు తాకాయి. కన్నీళ్లతో ఒకరిని ఒకరు పట్టుకొని ఏడ్చారు. కలిసిపోయారు.